డబ్బులు లేకపోవడం కాదు, నేను ఎగ్జిబిషన్ కూడా తీసుకువెళ్ళాలి. ఎగ్జిబిషనా? నక్కో, అక్కడికి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి. అక్లీ नहीं जी, అక్కడ ఫ్రీ కిదర్ उधर जेल गाएंगे. वाओ कितना सुंदर है ना. చూసి నడువు. థ్యాంక్ యూ జీ. అది కాదు, కింద మనం దొరుకుతాయేమో. అరే రుకో జీ. హాజీ నాకు చాలా ఒక్కపోతుంది, ఇక్కడ మనం తినేసి వెళ్దాం. అదిగో ముందేందో షాప్ ఉంది కదా, అక్కడ ఏమైనా తీసుకో. అదెంత మేడం? 250 మేడం. రుకో క్యా హే? స్ప్రైట్ సార్. స్ప్రైట్ తాగితే మళ్ళీ నీకు కడుపులో జల్దీ అవుతుంది. ఆ తర్వాత నువ్వు జలుబు చేస్తుంది, మళ్ళీ నువ్వు హాస్పిటల్కి పోయి ఎందుకు వేరే తీసుకో. ఎంత మేడం అది? 150 మేడం. అది తాగితే మళ్ళీ నీకు జలుబు చేస్తుంది సార్, అది వేడి పదార్థం. నీకు తెలియదు అమ్మా, నాకు తెలియదు, వేరే తీసుకో. అదెంత మేడం? 80 రూపీస్. అమ్మో, నీ రేట్లు ఇట్లా వెళ్తున్నాయి కానీ ఇట్లా రావా? ఇంత పెద్ద షాప్ ఉంది, ఏమైనా ఉంటాయేమో తీసుకో. సోప్ ప్యాకెట్స్ ఉన్నాయి మేడం. అవెంత? 1 రూపీ. 1 రూపాయా? 1 రూపాయ అయితే 5 ప్యాకెట్స్ వస్తాయి. ప్యాక్ कर दो. నాకు కనిపించావా? అరే రుకో జీ. హెలికాప్టర్ ఎగ్జామ్. అదిగో ఆడకి పోతే మళ్ళీ ఎంత డబ్బులు అంటారో. సరే నువ్వు అడిపో, నేను ఇటు వెళ్తా. దీనికి డ్రైవర్ ఏందో అంటారు కదా. I'm not driver, I'm a flight pilot. ఇది ఎక్కితే ఎంత? 2000. 2000 అంటే నాకు మా వైఫ్కి 4000. ఏంటిది అది? కున్నా సైలెంట్ గుండా పోయినా, అరిసినా, గోల్ చేసినా 5 lakhs బిల్ పడుతుంది. 5 lakhs? 4 ఏడుండ వాళ్ళ ఇంట్లోనే 5 lakhs ఉండవు, మళ్ళీ నేను 5 lakhs పట్టాలా? ఏందోలే. సరేలే, మరి మేము సైలెంట్గా ఉంటే ఓన్లీ 100. ఓన్లీ 100ఏనా? ఓకే. హే హెలికాప్టర్ అంట. కుర్చీలుగా అదేంటి? అవును సార్. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఏంటి సార్? మీరు హెలికాప్టర్ ఇట్లా అన్నాడు, మా ఆవిడ ఇట్లా పడిపోయింది హెలికాప్టర్ నుంచి. అయ్యయ్యో, ఏంటి సార్ మీరు ఎంత పని చేశారు? మీకు తెలుసా, మీరు అరవద్దన్నారు కదా, అందుకని అరవలేదు. నా 100 రూపీస్ వచ్చింది, కానీ నేను పెద్దగా అరవాలనిపించింది, కానీ నా 100 రూపీస్ గుర్తొచ్చింది, అందుకనే సైలెంట్ అయిపోయా. మీరు అక్కడ దొరికారండి బాబు. అవునండి, ఇదిగోండి 100 రూపీస్. మీరు వద్దు, మీ 100 రూపీస్ వద్దు, వెళ్ళండి సార్. ఏంటి ఫ్రీ రైడింగ్? హ్యాపీ. మా ఆవిడ కోసం వెళ్తేనేమో నడుచుకుంటేనే వెళ్తానేమో కాళ్ళ నొప్పులు, ఆటోలో వెళ్తేనేమో ఛార్జీలు ఖర్చు అవుతాయి. ఎందుకు మెలకుండా ఎడ కూర్చుంటే ఎవడొకరు వచ్చి ఇస్తారుగా. హలో సార్, మీ ఆవిడ హెలికాప్టర్ నుంచి కింద పడింది కదా. అవును. 5 lakhs తీసుకొని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి రండి. అమ్మో, 5 lakhs? అదేంటి సార్? ఓ నాయనో సార్, 100 రూపీస్ కోసం 5 lakhs? ఏమోలే, సరే. పానీదేలో. ఏంటి చేసిందంత చేసి మళ్ళీ పానీదేదో అంటావా? నిన్ను అసలు మనిషిలాగా ఎలా పుట్టావు నువ్వు? అరవాలని తెలీదా? ఇప్పుడు 5 lakhs